శ్లోకం ద్వారా లలితా త్రిపుర సుందరి దేవి ఏం తెలియజేస్తున్నారంటే కారణాలు కలంక భావనలు లేని ఆ తల్లి మనలో కూడా ఎటువంటి కలంకాలు లేకుండా ఇంకా ఎవరిని మన మాటల వల్ల ఇబ్బంది పెట్టకూడదు అని తెలియజేస్తుందండి. ఇంకా జీవులకి ఉన్నటువంటి కోరికలు ఆ కోరికల వల్ల ఇబ్బంది పడకూడదు అంటే ఆ తల్లిని నీరాగా ఆ కోరికలతో బంధించబడకుండా చేస్తుంది. రాగమగుని అహంకారంతో ఉన్న వారికి అహంకారాన్ని పోగొడుతూ అంటే మదనాశనం. ఈ విధంగా ఈ నామాలను ఈ శ్లోకంలో మనం తెలుసుకోవచ్చండి. ఇవి చదవడం వల్ల మనలో ఉన్న మదం అన్ని చెరిగిపోతాయండి. బరువు తగ్గిపోయినట్టుగా మనసు తేలిగ్గా మారుతుందండి. ఇక్కడ మనం నడిపిన చైతన్య స్వరూపము లలిత త్రిపుర సుందరి అన్నారు. ఇప్పుడు ఈ శ్లోకాన్ని మనం తెలుసుకుందామని. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లలితా సహస్ర నామంలోని 46వ నామం యొక్క అర్థం మరియు వివరణ ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా అయితే వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. ఓం మహాగణపతి నమః. ఓం శ్రీ మాత్రే నమః. 46వ శ్లోకము నిష్కారణ నిష్కలంక నిరుపాధి నిరీశ్వర నీరాగ రాగమదని నిర్మదా మదనాసిని. ఈ శ్లోకంలో మనకి మొత్తం 8 నామాలు ఉన్నాయండి. 152వ నామము నిష్కారణ అంటే ఎటువంటి కారణము లేనిది అని అర్థం అండి. ఈ సృష్టిలో మనం చూసే ప్రతి దానికి కూడా ఏదో ఒక కారణం తప్పకుండా ఉంటుంది కదండి. ఒక చెట్టు పెరుగుతుంది అంటే విత్తనం కారణం, వర్షం పడుతుంది అంటే మేఘాలు కారణం, మనం ఇంకొక జన్మ తీసుకున్నాము అంటే ఆ జన్మకు పూర్వ జన్మ ఆ కర్మలు కారణం. అయితే ఇన్ని కారణాలకు కారణమైనటువంటి సృష్టికర్తకు కూడా కారణం ఉందా అంటే లేదు. నిష్కారణ అంటే ఆ అమ్మ స్వరూపము స్వయంభూ చైతన్యము. ఏ కారణాల వల్ల పుట్టినది కాదనమాట. ఏ ఆధారం మీద నిలబడదు, ఎవరి వల్ల ఏర్పడింది. ఈ సృష్టిని సృష్టించిన అమ్మకు ఎటువంటి కారణము అవసరం లేదు. తానే కారణ స్వరూపిణిగా కారణ రూపమున్న ఈ సమస్త విశ్వమును సృష్టించి ఆ విశ్వమునకు తానే కారణభూతురాలై ఉంది అని ఈ నామంకి అర్థం అండి. 153వ నామము నిష్కలంక అంటే ఎటువంటి కలంకములు లేనిది అని అర్థం అండి. కలంకము అంటే మలినము, దోషము. మన మనసే చూసుకుంటే రాగం, ద్వేషం, కోపం, అసూయ ఇవన్నీ కూడా మనల్ని మలినం చేస్తాయి. అసలు మలినం ఎప్పుడు వస్తుంది అంటే పాపం, పుణ్యం, మంచి, చెడు, ఇష్టం, అయిష్టం. ఇంకా ఒకరితో మనకున్న బంధం మంచిగా ఉన్నంతసేపు కూడా వారు చేసినది ఏది కూడా తప్పు అనిపించదు. అదే భేదాలు ఏర్పడితే వారు ఏమి చేసినా తప్పే అనిపిస్తుంది. వారిలో తప్పులు వెతుకుతూనే ఉంటాం మనము. దానినే కలంకం ఆపాదించడము అంటామండి. ఇంకా ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది పాపం, ఇది పుణ్యం, ఇది సరైనది, ఇది తప్పు అని ఇలాంటి భావాలు ఇవన్నీ కూడా జీవులకే ఉంటాయండి, అమ్మకి కాదు. అలాగే అమ్మలో వెతకడానికి ఏమీ లేదు. అమ్మ శుద్ధ స్ఫటికము అని అర్థం. 154వ నామము నిరుపాధి అంటే ఏ విధమైనటువంటి ఉపాధులు లేనిది అని అర్థం అండి. నిర్ప్లస్ ఉపాధి అంటే ఇక్కడ ఉపాధి అంటే పరిణతి లేదా ఆవరణ లేదా ఒక వస్తువును మరొకటిగా చేసే ఒక కవచము అని అర్థం అండి. 155వ నామం నిరీశ్వర నిర్ప్లస్ ఈశ్వర. తనని మించిన వారు ఇంకా ఎవరు లేరు అని అర్థం. ఆ అమ్మకు పైన ఇంకొక అధికారం లేదు. ఆ తల్లికి నియంత్రకులు ఎవ్వరూ లేరు. ఆ పరమేశ్వరుడు కూడా శక్తిగా ఉన్నటువంటి స్వరూపం అమ్మది. స్వతంత్ర పరమశక్తి అంటే శివశక్తులకు అభేదము. అభేదము అంటే వేరు కాదు, భిన్నం కాదు, ఒకటే అని అర్థం. శివుడే శక్తి, శక్తే శివుడు. శివుడు చైతన్య స్వరూపి, శక్తి ఆ చైతన్యానికి క్రియాశక్తి. అటువంటి శివశక్తుల అభేదము నుండే ఈ సమస్త సృష్టి వచ్చిందనమాట. ఈ సృష్టిని ఎవరు నిర్వహిస్తున్నారు? ప్రకృతి పురుష తత్వాలకి అధికారంగా ఒకరు ఉన్నారు అంటే ఎవరు లేరు అని తెలుపుతుంది ఈ నామం అండి. అదే నిరీశ్వర అని అర్థం. ఇప్పటి వరకు నిరాధార, నిరంజన, నిర్లేప, నిర్మల, నిత్య, నిరాకార, నిరాకుల, నిర్గుణ, నిష్కల, శాంత, నిష్కామ, నిర్పప్లవ, నిత్యముక్త, నిర్వికార, నిష్ప్రపంచ, నిరాశ్రయ, నిత్యశుద్ధ, నిత్యబుద్ధ, నిరవధ్య, నిరంతర, నిష్కారణ, నిష్కలంక, నిరుపాధి, నిరీశ్వర. ఈ నామం వరకు కూడా అమ్మ నిర్వికార నిర్గుణ స్వరూపాన్ని శాస్త్రతత్వాన్ని తెలియజేశారండి. తర్వాత నామాల్లో మనలో ఉన్న వికారాలని ఎలా జయించాలో అమ్మ తెలుపుతుందండి. 156వ నామము నీరాగా. రాగము అంటే ఆశ, కోరిక. నీరాగా అంటే కోరికలు లేనిది అని అర్థం అండి. అంటే ఆ తల్లి ఆసక్తులతో బంధింపబడినది. రాగము అంటే తెలుసుకుందామండి. ఒక దాని పట్ల ఇష్టము, ఆసక్తి, మోహము. ఏదైనా వస్తువును చూసినప్పుడు నాకు కావాలి, నాకు ఇష్టం, అది నాది అని మనసు లగ్నం అవడమే
రాగము. ఆ కోరిక తీరనప్పుడు ద్వేషం వస్తుంది, ఆశ నిరాశలు వస్తాయి, కర్మబంధనం పడుతుంది. వీటికి కారణమైనవి అరిషడ్ వర్గము అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు. వీటన్నిటిలోనూ ముందుగా మనకు కలిగేది ముఖ్యమైనది రాగము. ఆ శక్తి వల్ల కోరిక. ఆ తల్లి ఆదిపరాశక్తి సృష్టిని చేస్తుంది, జీవుని సృష్టిస్తుంది, కర్మ ఫలాలను అనుభవింపజేస్తుంది. కానీ ఏ జీవి పైన ఆసక్తితో కాదు, మోహంతో కాదు, ఏ కార్యం వల్ల బంధింపబడదు. ఆ తల్లికి రాగములు అంటే ఆసక్తే లేనప్పుడు మిగిలినవి ఏవి ఉండవు. అందుకే అమ్మ నీ రాగా అయిందండి. 157వ నామము రాగమదని. రాగమును పోగొట్టి వైరాగ్యమును కలుగు చేస్తుంది అని అర్థమండి. రాగమదనము అంటే ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము మనకు తెలిపే జ్ఞానం కలగడమే ఈ నామం. మనం ముందు తెలుసుకున్నాం, కోరికల వల్ల అవి తీరకపోవడం వల్ల మనిషి ఎంత చిన్నాభిన్నం అవుతున్నాడు అని. అయితే ఆ కోరికల పట్ల ఏది నిజమో తెలియజేస్తుంది ఆ తల్లి. భక్తుల్లో కోరికలు, ఆశలు, బంధనాలను ఆమె జ్ఞానంతో కరిగిస్తుంది. ఆ తల్లి స్వతంత్ర చైతన్య స్వరూపిణి. ఆ తల్లి ఎడమి చేతిలో పాశం ఉంటుంది అని మనం మొదటి నామాల్లోనే తెలుసుకున్నాం కదండి. ఆ నామము రాగ స్వరూప పాశాద్య అంటే పాశంతో భక్తులను తన వైపు లాగుతుంది. భక్తులకు ఎన్నో రకములైన కోరికలు ఉంటాయి కదండి. ఆ కోరికలు తీర్చుతూ తన అనుగ్రహంతో తనకి దగ్గర చేస్తుంది. అలా అమ్మ వైపు ఆకర్షితమవుతాడు భక్తుడు. 158వ నామము నిర్మద అంటే మదము లేనిది. అరిషడ్ వర్గములో మొదటి మదము. మదము అంటే పొగరు, గర్వము, నేను అనే భావన. ఇంకా డబ్బు, విద్య, అధికారము మొదలైన వాటి వల్ల వచ్చే అహంకారము. మన జీవితంలో నేను, నాది అనుకున్నంతసేపు కూడా ఎన్నో బాధలు ఉంటాయి. అవే మనకు అసలైన శత్రువులు. మనిషికి మదం ఎప్పుడు వస్తుంది అంటే ఏదైనా సాధించినప్పుడు, ఎవరి దగ్గర లేని తన దగ్గర ఉన్నప్పుడు, వారికన్నా ఎక్కువ ఉన్నప్పుడు, ఇంకా ఎవరినైనా నియంత్రించగలిగే శక్తి ఉన్నప్పుడు, అన్ని నాకే తెలుసు అన్నప్పుడు ఇది మొదలవుతుందన్నమాట. ఇంకా శక్తి, సాధన, జ్ఞానం, వంశం, రూపం, పాండిత్యం ఇవన్నీ నేనే చేస్తున్నాను, నేనే సాధించాను అనే భావము ఇది మదం. అది అత్యంత ప్రమాదకరం. అలా మదం ఉంటే మనలో మనకి తెలియకుండానే ఇతరులను తక్కువ చూస్తాము, గురువు లెక్క చేయము, శాస్త్రాన్ని మించిపోయినట్టు భావిస్తాము. ఇవన్నీ కూడా దుర్గుణాలు. ఇవన్నీ పెరుగుతాయి. ఇంకా మదమెక్కిన ఏనుగు మాట కూడా వినదు అంటారండి. అంటే మావిటి వాడు ఎలా చెప్పే అలా విని ఏనుగు కూడా మదం ఎక్కితే వినదు. అలాగే మనిషి కూడా మానవత్వాన్ని కోల్పోతాడు. ఇలా జీవునికే తప్ప అమ్మకి ఎటువంటి మదము ఉండదు. అందుకే నిర్మద. 159వ నామము మదనాశిని అంటే మదమును పోగొట్టుతుంది. ముందు నామములో మదం వల్ల కలిగే దుష్టులు తెలుసుకున్నాం కదండి. ఈ నామములో ఆ మదాన్ని ఎలా పోగొట్టుకోవాలో అమ్మ తెలియజేస్తుందండి. అసలు ఈ సృష్టి అంతా కూడా అమ్మదే అయినప్పుడు అమ్మను ఆశ్రయించిన వారికి ఆ మదం బారిన పడకుండా చేయగలదు కదండి. అలా అమ్మను ఆశ్రయించిన వారికి కేవలం మదాన్ని అణచివేయడం కాకుండా బీజంతో సహా అంటే మొత్తం మూలాన్ని లేకుండా చేయగలదు అమ్మ. అది మనకు జీవితంలో వచ్చే అనుభవం ద్వారా అంటే నేను అనే భావాన్ని పోగొడుతుంది తల్లి. అలా మన బుద్ధిని కమ్మేసినటువంటి అజ్ఞానాన్ని తొలగిస్తుంది అమ్మ. మనం చేస్తున్నది ఏది లేదు, చేయిస్తున్నది అమ్మే అని తెలియజేస్తుంది. మనలో ఉన్న అరిషడ్ వర్గాల అజ్ఞానాన్ని అన్ని పోగొట్టి మనల్ని వృద్ధిలోకి తెచ్చేది అమ్మ స్మరణ.